ఎస్ తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. 116 ఎమ్మెల్యేల మద్దతే ఉందని తమిళనాడు లోక్ భవన్ నుంచి వెల్లడించింది. బీసీకే ఐయుఎంఎల్ లేఖలు అందలేదని వెల్లడించింది. నూతన ప్రభుత్వం ఏర్పాటును ఆహ్వానించాలంటూ ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో మూడోసారి భేటీ అయ్యారు. ఆ భేటీలో టీవీకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీలు మొత్తం ఎమ్మెల్యేలు 118 మద్దతు ఉందని తెలిపారు. ఆ తర్వాత విజయ్ గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన్ నుంచి నేరుగా తనకు మద్దతు పలికిన వామపక్షాల నేతలతో భేటీ అయ్యారు. టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. అనూహ్యంగా గవర్నర్ కార్యాలయం విజయ్ కు తగిన సంఖ్యాభవనం లేదంటూ చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది. ఫలితంగా శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సింది. తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. 116 ఎమ్మెల్యేల మద్దతే ఉందని తమిళనాడు లోక్ భవన్ కార్యాలయం వెల్లడించింది. బీసీకే ఐయుఎంఎల్ లేఖలు అందలేదని కూడా వెల్లడించింది. నూతన ప్రభుత్వం ఏర్పాటును ఆహ్వానించాలంటూ ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో మూడోసారి భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సువర్ణ, తమిళనాడులో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ఏదైతే టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి అనుకున్న సమయంలో ఒక్కసారిగా లోక్ భవన్ నుంచి ప్రకటన వెళ్లడంతో ఒక్కసారిగా టీవీకే శ్రేణులందరూ కూడా షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం ఉండబోదు, అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా లోక్ భవన్ నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది. 3 సార్లు ఇప్పటికే లోక్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ ను కలిసి తనను ఆహ్వానించాలని చెప్పి టీవీకే అధినేత విజయ్ ఆయన అభ్యర్థించడం జరిగింది. అయితే 3 సార్లు కూడా గవర్నర్ తన సంతృప్తి చెందడం లేదని చెప్పి ఆయన ఒక స్పష్టమైన ప్రకటన వెల్లడించిన నేపథ్యంలో తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇవాళ సంక్షోభానికి తెరపడిందని చెప్పి పూర్తిగా అందరూ భావించారు. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం రెండు పార్టీలకు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మద్దతు ఇచ్చారు. బీసీకే పార్టీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పారు. అదేవిధంగా ఐయుఎంఎల్ కూడా తమ మద్దతు ఉంటుందని చెప్పి అయితే మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు జోసెఫ్ విజయ్ కు ఉంది. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. గవర్నర్ కార్యాలయం ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ముందు కలిసినప్పుడు ఏదైతే 107 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పార్టీ అధినేతగా తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే దాని మీద గవర్నర్ సంతృప్తి చెందలేదు, స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. పూర్తి స్థాయి మెజారిటీని అదే సంఖ్యాపరంగా ఏదైతే లేఖపరంగా 118 మంది సభ్యులు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తామని చెప్పి ఆయన సాటిస్ఫై కాదని చెప్పి రాజ్భవన్ వర్గాలు వెల్లడించి, అదేవిధంగా నిన్న మరోసారి టీవీకే అధినేత మరోసారి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గవర్నర్ ను కలవడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఉన్నటువంటి మద్దతు లేఖతో పాటు టీవీకేకి సంబంధించినటువంటి 107 మందికి సంబంధించిన లేఖలు ఆయనకు సమర్పించారు, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని కోరారు. అయితే కాంగ్రెస్ కలిసినప్పుడు కూడా 112 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది, మైనారిటీ ప్రభుత్వం అవుతుంది, పూర్తి స్థాయి మెజారిటీలో రావాలని చెప్పి ఆయన మరోసారి సూచించడం జరిగింది. ఇవాళ సాయంత్రం 6 గంటల పైన విజయ్ తన మద్దతు ఇచ్చినటువంటి వామపక్ష పార్టీల లేఖలు, కాంగ్రెస్ పార్టీ లేఖతో పాటు టీవీకి సంబంధించిన లేఖలతో ఆయన గవర్నర్ ను కలిశారు. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఐయుఎంఎల్ నుంచి కానీ అదేవిధంగా బీసీకే పార్టీ నుంచి కూడా ఎటువంటి మద్దతు లేఖలు అందలేదని చెప్పి స్పష్టమైంది. అయితే 116 మంది మద్దతు ఉంది. మరో 2 సంఖ్యా పరంగా మరో 2 ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకారం పైన కొంత సందిగ్ధత నెలకొంది. దీని మీద మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి బీసీకే పార్టీతో చర్చలు జరిగాయి. జోసెఫ్ విజయ్ ఇంటికి కూడా
ఆ పార్టీ అధినేత తిరువణామలై వెళ్లి అక్కడ లంచ్ చేయడం కూడా జరిగిందని చెప్పారు. అయితే ఆ మంత్రివర్గంలో కూడా ఆ స్థానాలను ఆశించినట్లు చెప్తున్నారు. ఏదైతే విజయ్ పోటీ చేసినటువంటి ఈస్ట్ తిరుచి స్థానం నుంచి ఆ పార్టీ అధినేత పోటీ చేస్తారు, మంత్రివర్గంలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు, మంత్రిగా కొనసాగుతారని చెప్పి కూడా ఆ పార్టీ నుంచి ఒక డిమాండ్ ఉందని చెప్పి కూడా పూర్తిగా వినిపించింది. వాటన్నిటి కూడా విజయ్ ఓకే అన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ విసికే పార్టీ నుంచి స్పష్టమైన మద్దతు లేక ఇప్పటి వరకు కూడా గవర్నర్ కు అందకపోవడంతో మెజార్టీ లేదని చెప్పి అయితే లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.